హాల్లో దారుణం చోటు చేసుకుంది. అక్రమ సంబంధానికి అడ్డుగా ఉందనే కారణంతో ఒక తల్లి తన 8 ఏళ్ల కన్న కూతుర్ని హత్య చేసిన ఘటన. అంబేద్కర్ నగర్కు చెందిన స్వాతి అనే మహిళ తన కుమార్తె తాన్వికను గొంతు నమిలి నీటి ట్యాంకులో పడివేసి చంపినట్టు పోలీసులు వెల్లడించారు. మొదట ప్రమాదవశాత్తు మృతి అని చెప్పినా విచారణలో అసలు విషయం బయటపడింది. ఈ కేసులో స్వాతితో పాటు సాయి అనే యువకుడిని కూడా పోలీసులు అరెస్టు చేసి హత్య కేసు నమోదు చేశారు. సార్ తను పాప మిస్ అవుతుందని 10:30 కాల్ చేసి చెప్పింది. నాకు మిస్ అవుతుంది, ఇట్లా కనిపించట్లేదు, షాప్కి వెళ్ళింది, మళ్ళీ తిరిగి రాలేదు అని చెప్పి నాకు కాల్ చేసి చెప్పింది. అంతా వెతికిన తర్వాత 11:30 అట్లా 11:30 11:40కి అట్లా పైన ట్యాంక్లో వీళ్ళు కాలనీ వాళ్ళందరూ పైన ట్యాంక్లో ఉందని చూసి చెప్పిన తర్వాత సీసీ ఫుటేజ్ అంతా చెక్ చేస్తే పాప పైకి వెళ్ళింది కానీ కిందికి వచ్చింది అయితే లేదు. ఆమె వాళ్ళ మదర్ చెప్పడం ఏంటంటే పాప కిందికి వెళ్ళింది, పైకి వెళ్ళాలి. మొత్తం తిప్పి అందరినీ తిప్పి మొత్తం ఇచ్చేసి మమ్మల్ని మొత్తం గైడ్ చేసింది. ఇంకా రేఖ అనేది మొత్తం విసిగిచ్చేసింది. మొత్తం అసలు అంతా ఎట్లా చేసుకుందో కూడా మాకు అర్థమవుతలేదు. సరే అక్రమ సంబంధం సాయి అనే అబ్బాయితో అక్రమ సంబంధం పెట్టుకొని పిల్లని ఇట్లా పాడై చెప్పడం. ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా అక్రమ సంబంధం? అంటే ఎన్ని రోజుల నుంచి వాళ్ళకు అంటే వాళ్ళు ఇప్పుడు 3 years అవుతుంది అక్రమ సంబంధం. ఫస్ట్ ఆల్రెడీ కేసు అయ్యింది, కేసు జరిగింది. వాడు అప్పుడు మైనర్ ఉండి వాడు మైనర్ ఈమె మేజర్ ఉండడం వల్ల కేసు కొట్టేసారు పోలీసులు, మాకు సపోర్ట్ లేకుండా. మళ్ళీ వాంతోనే తిరుగుతుంది, వాంతోనే ఇది చేస్తుంది అని చెప్పి మాకంతా రాలేదు థాట్. అది కూడా ఎప్పుడు వచ్చింది థాట్ అంటే ఇక్కడికి వచ్చి తను నోరు విప్తేనే మాకు తెలిసిందనమాట. ఇట్లా వాంతోనే తిరుగుతున్నా, వాంతో అది ఎందుకు చేసిన పాపని ఇట్లా అంటే వాడు నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పిండు. ఆ పడ్డు తొలగిస్తే నేను పెళ్లి చేసుకుంటాను. భర్త లేడమో అంటే 2020లో మ్యారేజ్ అయింది తనతో. అంతకన్నా ముందే ప్రెగ్నెన్సీ తెచ్చుకుంది. 2020లో మ్యారేజ్ అయ్యింది. మ్యారేజ్ అయ్యి ఒక 6 months వాళ్ళ హస్బెండ్తో ఉంటారు. నాకు మ్యారేజ్ అయితే డాడీ కమ్మని వాళ్ళతో డైవర్స్ తీసుకొని వీళ్ళతోటే ఉండేది. ఒక 2 years 1.5 years వచ్చినప్పుడు సాయి అనే అబ్బాయితోటి సంబంధం పెట్టుకొని వెళ్ళిపోయింది. ఇంకా ఇంట్లో నుంచి వెళ్ళిపోయి మళ్ళీ వెళ్ళిపోయి వెతికిన తర్వాత అబ్బాయి తరఫున వాళ్ళు కేసు పెట్టారు. తనే ట్రాప్ చేసింది, తనే తీసుకెళ్ళింది. అప్పటికి అబ్బాయి మైనర్. ఇక్కడికి వచ్చి మాట్లాడి చూస్తే అమ్మాయిదే తప్పు అని చెప్పి కేసు కొట్టేసిన తర్వాత తనను వదిలేసినాం. మళ్ళీ 6 months తర్వాత మళ్ళీ వచ్చింది మా ఇంటికి వచ్చి నాకు తప్పు అయింది, ఇప్పుడు మళ్ళీ చెయ్యను అని చెప్పి అందరినీ బతిమలాడి ఉన్న వాళ్ళ పక్కన వాళ్ళందరూ పోనీలే ఇది ఒకసారి ఛాన్స్ చూద్దామని అన్నప్పుడు ఇంకా మేము తీసుకొచ్చి పెట్టుకున్నాం ఇంట్లో. అది కూడా ఎందుకు అంటే పాపకు తండ్రి కూడా లేడు, కనీసం తల్లి అన్న ఉండాలి అని చెప్పి ఆ ఉద్దేశంతో నేను ఇంట్లోకి తీసుకొచ్చి పెట్టుకున్నాను. అది పెట్టుకోవడం నా తప్పు. అప్పుడు రానియకపోతే పాప ఈరోజు బతికేది. తను ఇంట్లో తీసుకొచ్చి పెట్టుకోవడము, మళ్ళీ వాటితోనే ఇదే కంటిన్యూ అవ్వడము. వాడు చెప్పడం వల్ల తను చేయడం. తను కన్న తల్లి, వానికైతే పుట్టలేదు అనుకుంటా. కన్న తల్లి వాడు చెప్పినంత మాత్రం నువ్వు తనని చెప్పడం అయితే కరెక్ట్ కాదు. అది చెప్పిందే అనుకుందాం. చెప్తే నువ్వు పాపను వదిలేసి వెళ్ళిపోయేది ఉండే, ఎవరి దగ్గర ఇంట్లోనే అట్లనే వదిలేసి నువ్వు వాటితో వెళ్ళిపోయేది ఉండే. వదిలేసి వెళ్ళిపోకుండా వాడు చెప్పిండు. అది కూడా మాకు ఎప్పుడు చెప్పింది? ఇక్కడికి వచ్చిన తర్వాత. నేను ఇంటి దగ్గర అడిగినప్పుడు మాత్రం నాకు ఇవన్నీ అసలు చెప్పనే. ఎటు పోయింది, ఎట్లా అయ్యింది, పాపది ఎందుకు ఇట్లా ఎవరు వేసిరంటే నాకు తెలియదు. ఇది ఒక్కటే మ్యాటర్ తన నోట్ల నుంచి వెళ్ళింది. ఇంటి దగ్గర పిఎస్ దగ్గరకు వచ్చిన తర్వాత వాళ్ళు ఇంట్రాగేషన్ చేసి వాళ్ళ సైడ్ నుంచి కోర్టుకి ఇస్తే అప్పుడు తను చెప్పింది నేనే వేసిన పాపని. ఎందుకు వేసినప్పుడు సాయి అనే అబ్బాయి చెప్పిండట, అంటే ఈ పాప అడ్డు తొలగిస్తే మనం ఇద్దరం మంచిగా ఉంటాం, నేను నిన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్తే తను అంటే వీళ్ళిద్దరు 1 week నుంచి ప్లాన్ చేస్తున్నారంట ఇది పాపని చంపడం.
1 వీక్ నుంచి ప్లాన్ చేసి సాటర్డే రోజు తనకి మొక్క దొరికింది. తమ్ముడు ఒక్కటి లేడు, ఎవరు లేరు చుట్టుపక్కల కూడా. పక్కన రెంట్కి కాల్ చేసి వెళ్ళిపోయింది. తను డాడీ పాపనే ఉండేది. నాకు మొక్క దొరికింది. మొక్క దొరికి ఇక తీసుకెళ్ళి అందేసేసింది. వేసి మనల్ని ముంచిందా తెలీదు, లేకపోతే ఫస్టే చంపేసి అని వేసేసిందా తెలియదు. అదైతే ఇంకా క్లారిటీ అయితే లేదు. నేను ఒకటే కోరుకుంటున్నా, తను వాడైతే బయటికి రాదు. ఒకవేళ మా తరఫు నుంచి ఆ అమ్మాయి రేఖ అనేటి అమ్మాయికి అయితే సపోర్ట్ లేదు, మేమైతే తీసుకురాము బయటికి. ఇంకా అబ్బాయి తరఫున వాళ్ళ డాడీ వాళ్ళకి ఎవరన్నా తీసుకెళ్ళి బెయిల్ తరఫున గిట్ట బయటకు వచ్చిన ఆ అబ్బాయిని అయితే మేము వచ్చాం.